ఆడి శత్రువు ఎటు నుంచి వస్తాడో ఏంటో గొడవ ఏంటో ఆడికి ఏం తెలుస్తుంది? కొంపలు అంటూ పోతాయి కదా. వీడి మోకాల మీద కృంగినట్టే ఉన్నాడు కానీ నీళ్లు పెట్టుకొని చూస్తున్నాడు ఎట్టుకాటు. ఏమైనా అటాక్ వచ్చేలా ఉంటే నిమిషంలో అలర్ట్ అయిపోతాడు క్యాండిడేట్. ఈ మాత్రం చురుకు తెలివినోడు సరిపోతాడు మనకి. ఈ మొద్దు బెచ్చతో పని లేదు, పంపించేమన్నాడు. ఎంతమంది మిగిలారు? మిగిలారు 300. ఒక్కొక్కటి చేతికి AK-57 ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు సార్ వాళ్ళకి? రేకు బోర, ఒట్టి కొండ, దివిటి. ఏం చేసుకోమంటావు? సింపుల్గా నన్ను చూడండి, నేను చేసినట్టు చేయండి, స్తోత్రం చెప్పండి. ఈ దేవుడు నేనేమన్నానంటే ఎవరి వైపు చూసినా నీకు ధైర్యం వచ్చుద్ది, నూతన బలం వచ్చుద్ది. మీ కుటుంబములు చెరపట్టబడుతుంటే, మీ ఇంటి బిడ్డలు వాడికి అర్పణగా ఆహారంగా మారిపోతుంటే, శత్రువు ఫిలిస్తీన్లు చెలరగపోయి ప్రజల ధనమాన ప్రాణములు దోచుకుంటూ ఉంటే, ఏమీ చేయలేక, ప్రజలను కాపాడలేక, వారిని పోషించలేక, దిక్కుమల్లి వాడి వైపోయి ఓటమైపోయి, కనీసం ఇంటి వారికి అన్నం పెడదామని గానుగ చోటును దాక్కుని గోధుమలు దొల్లగొట్టుకుంటున్న దీనస్థితిలోకి వెళ్ళిపోతే, అలాంటి నిన్ను యెహోవా దూత దర్శించి, నిన్ను వాక్కురించి బలపరిచి, నిన్ను ఆయుధమునిచ్చి నిలబెట్టి, నీ చేత అఖండ విజయమును సాధింపజేశాడే. ఆ గిద్యోను వైపు చూస్తే ఎక్కలేని బలం వచ్చేస్తుంది.